ప్రభాస్ మార్కెట్‌ని ధ్వంసం చేయనీకొస్తున్న విజయ్ తలపతి. అలానే 'ఓజి'తో క్లాస్ అంటారా 'అఖండ' సినిమాని? కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో, దానికన్నా ముందు మీరేం చేస్తారంటే లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే మూవీ లవర్స్‌కైతే ఈ వీడియో ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో, నంబర్ 1 రాజాసాబ్ సినిమా మన డిసెంబర్ 5న రావాల్సింది యాక్చువల్‌గా. బట్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పోస్ట్‌పోన్ అయ్యి ఈసారి వచ్చేసరికి సంక్రాంతికైతే వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి చాలా ఫిల్మ్స్ అయితే బిగ్ ఫిల్మ్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గెట్ రెడీ. విజయ్ తలపతి గారి 'జననాయక' మూవీ సినిమా కూడా జనవరి 10థ్ సంథింగ్ డేట్ అయితే రిలీజ్ అవుతుంది. సో, ఒక పెద్ద బిగ్గెస్ట్ స్టార్‌కి అయితే క్లాస్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. విజయ్ తలపతి గారికి, ప్రభాస్ గారికి ఎంత మంచిగా మన సౌత్ గావచ్చు, మన నార్త్ గావచ్చు, ఇంకా ఇండియా వైస్‌గా ఇంకా ఓవర్‌సీస్‌లో ఏ లెవెల్‌లో మార్కెట్ ఉందని స్పెషల్‌గా చెప్పను. సో, వీళ్ళిద్దరికైతే చాలా గట్టిగా అంటే గట్టిగా బిజినెస్‌కైతే ఇంకా కలెక్షన్‌కైతే ఇది ఉంటుంది. ఎక్కువ అయితే లాస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, ఓవర్‌సీస్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'ఓజీ' సినిమాతో క్లాస్ అవసరమా అని అంటున్న 'పీకే పవర్ స్టార్' ఫాన్స్. ఎందుకంటే 'ఓజీ' సినిమాకి ఎంత హైప్ ఉందో ఇప్పుడు చేసే బిజినెస్ నెక్స్ట్ మంత్‌లోనే రిలీజ్ అవుతుంది 'ఓజీ' సినిమా. ఏ లెవెల్ యాంటిసిపేటెడ్ ఉందో ఈసారైతే బాక్స్ ఆఫీస్‌ని తగలబెట్టేస్తాం. కొంచెం గూడా బాగుంటే ఆ లెవెల్‌లో మేము ఆకలితో ఉన్నాము. 'హరిహర వీరమల్లు' సినిమాతో చాలా డిసప్పాయింట్ అయ్యాము అని ఫ్యాన్స్ అయితే చాలా బాధైతే పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. సో, ఇక్కడ విజయ్ తలపతి గారైతే మార్కెట్ అయితే మన 'ప్రభాస్' లాక్కుంటారా? లేకపోతే మన విజయ్ తలపతియే డైరెక్ట్‌గా 'ప్రభాస్' అన్న మార్కెట్‌ని ధ్వంసం చేస్తారా? ఇక 'ఓజీ' సినిమాతో అక్కడనట్టు క్లాస్‌కొస్తుందా? లేదా మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. సో, క్లాస్‌కొస్తే 'ఓజీ' ర్యాంపేజ్ చూపిస్తుంది. ఇక్కడ ఇద్దరు స్టార్‌కైతే బిగ్గెస్ట్ క్లాస్ అయితే అవ్వబోతుంది. కలెక్షన్ లాస్ అయితే వచ్చే అవకాశం ఇద్దరు హీరోస్‌కైతే ఉంది. 'ప్రభాస్' గారికి, విజయ్ తలపతి గారికి. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.